ముఖం మీద టవల్ వేసి ఆయన పడుకున్నాడు. పక్కన వాళ్ళ అబ్బాయి బోర్ని ఏడుస్తున్నాడు. ప్రాబ్లం దేని వల్ల చనిపోయాడంటే హార్ట్ స్ట్రోక్. ఇవాళ ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే 50-60+ పైన ఉన్న వాళ్ళకి వచ్చేది. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చేది బతికేవాడు, సెకండ్ స్ట్రోక్ వచ్చేది బతికేవాడు, థర్డ్ స్ట్రోక్కి సీరియస్ అయ్యి అయితే అటు లేకపోతే అంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళే టైం ఉండేది. హాస్పిటల్కి వెళ్ళే టైము ఉండేది. ఆ టైంలో డబ్బు ఉంటే అప్పో సప్పో చేసైనా మనం కాపాడుకునేవారు, అవునే కాదా? కానీ ఈవేళ హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు హార్ట్ స్ట్రోక్. వాస్తవా కాదు? అవునా? అసలు నిన్న ఘటన చూసేటప్పటికి చాలా బాధ అనిపించింది. ఓకే, ఇలా దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది చనిపోతున్నారు దేనివల్ల? హార్ట్ స్ట్రోక్. ఓకే, మీరు ఏదైనా వచ్చాక వాడడానికి ఉంది కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చాక వాడడానికి లేదు. వాస్తవా? అవునా? హార్ట్ స్ట్రోక్ వచ్చాక వాడడానికి లేదు. అవునా? తలనొప్పి వచ్చాక వాడడానికి ఉంది, మోకాలు నొప్పి వచ్చాక వాడడానికి ఉంది, బ్యాక్ పెయిన్ వచ్చాక వాడడానికి ఉంది. హార్ట్ స్ట్రోక్ మాత్రం లేదు. ప్రతి వాళ్ళలో ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. ఓకే, రైట్. ఎందుకు హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే ఇది రక్తనాళాలు. మన బాడీలో గుండె చేసే పని అంటే రక్తాన్ని శుద్ధి చేయడం, పంప్ చేసి రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలకి పంపిస్తుంది. శరీర భాగాలు వాడుకున్నాక మరలా వెనక్కి తీసుకుని శుద్ధి చేస్తుంది. ఇది లోపల జరిగే ప్రాసెస్. ఓకే, ఈ రక్తం వెళ్ళే మార్గంలో కొవ్వు ఏంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా పేరుకుపోవడం వల్ల ఒకనొక టయానికి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే మొత్తం బ్లాక్ అయిందో, ఇక్కడ బ్లాక్ అయిందండి ఎగ్జాంపుల్, రక్తం ఇక్కడ వరకు వచ్చింది, ఈ మొత్తం బ్లాక్ అయింది కాబట్టి యూటర్న్ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా గుండెకి వెళ్ళిపోతుంది. అదే హార్ట్ అటాక్. హార్ట్ అంటే గుండె, అటాక్ అంటే దాడి. గుండె మీద దాడి జరిగింది తెలుగులో హార్ట్ అటాక్ అంటే. ఓకే, దీని అంతటికి కారణం ఏంటంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం. ఈ కొవ్వు పేరుకుపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మన ఫుడ్ అలవాట్లను ఏమయ్యాయి? మారిపోయాయి. ఓకే, రైట్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ మీకు హార్ట్ స్ట్రోక్ రాలేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది, హాస్పిటల్కి వెళ్తే స్టంట్ వేయాలంటాడు. స్టంట్ అంటే అర్థం ఏంటంటే ఈ కొవ్వు ఉంది కదా, ఒక స్ప్రింగ్ లాంటిది పెడతాడు, రక్తం వెళ్ళి రావడానికి స్ప్రింగ్ పెడతాడు, స్టంట్. ఓకే, అదే 3 వాల్స్ బ్లాక్ అయిపోయాయి అనుకోండి, మీకు బైపాస్ సర్జరీ చేయాలంటారు. 3 వాల్స్ బ్లాక్ అయిపోతే బైపాస్ సర్జరీ చేయాలంటారు. మీరు బైపాస్ సర్జరీ చేయాలన్నా స్టంట్ వేయాలన్నా లక్షలతో ఖర్చు అవుతుంది. ప్లస్ డాక్టర్ చెప్తాడు 1 year గ్యారంటీ. ఎన్ని రోజులు? 1 year గ్యారంటీ. నువ్వు ఇంకొన్ని పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, భయానికే చచ్చిపోతాడు. జరిగేది అదే బయట. ఓకే, దీని అంతటికే కారణం రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం. ఆ కొవ్వునే తీసేస్తే స్టంట్తో పని లేదు, బైపాస్ సర్జరీతో పని లేదు. ఓకే, హార్ట్ స్ట్రోక్ వచ్చే పని ఉండదు. దానికి మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్, Q10. ఈ 3 వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. రైట్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి రక్తనాళాల్లో కొవ్వుని కరిగిస్తుంది. ఎవరికైనా గడ్డలు, బాడీలో గడ్డలు ఉంటాయి కదా, గడ్డలు కానీ, నెక్స్ట్ చాలా మంది ఈ మధ్యకాలంలో ఏమంటారు, కాళ్ళ కింద కళ్ళెత్తులు, చాలా మందికి కళ్ళెత్తులు వచ్చి నడవడానికి కష్టంగా ఉంటుంది కదా, ఆ కళ్ళెత్తుల ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తుంది. మన కంట్లో రిటైన్ పవర్ తగ్గిందని అనుకోండి, కళ్ళు మసగ్గా కనపడతాయి, ఆ రిటైన్ పవర్ పెంచుద్ది. హార్ట్ స్ట్రోక్ రానివ్వదు, బీపీ రానివ్వదు, స్కిన్కి మంచిది, జుట్టు చిట్లిపోతుంది చాలా మందికి, దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ టైంలో ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి యాక్చువల్లీ 3 days అయిపోయి 5 days కంట్రోల్ అవ్వాలి, కొంతమందికి 7, 8, 9, 15 days కూడా అవుతూ ఉంటుంది. అలా అయిన వాళ్ళకి కంట్రోల్ అవ్వాలంటే ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాలి. ఓకే, అలాగే గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. ఇవాళ ఎక్కువ అక్కచెల్లెమ్మలకు వచ్చే ప్రాబ్లం రొమ్ము క్యాన్సర్. ఏమొస్తుంది? రొమ్ము క్యాన్సర్. ఆ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. మెన్స్ట్రువల్ ఆగిపోయాక లేడీస్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, మెనోపాజ్ స్టేజ్ తర్వాత కూడా. ఆ క్యాన్సర్ కూడా రానివ్వదు. జ్ఞాపక శక్తిని పెంచుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల. ఇందుకు ఫ్లాక్స్ ఆయిల్ దేంతో తయారు చేస్తుంది? అవిసె గింజలు. ఏంటంటే అవిసె గింజలు.
నెలసరి సమస్యలకి అలసి గింజలు, ఆడవాళ్ళకి అలసి గింజలు, ఏడాదికి 1.5 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ కేసులు, ప్రతి 10 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. దేనివల్ల? ప్రతి 10 నిమిషాలకు ఒక అక్క చెల్లెమ్మ చనిపోతుంది రొమ్ము క్యాన్సర్ వల్ల. ఆ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న గొప్ప ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం కూడా మనకు క్లియర్ అవ్వచ్చు. ఇవాళ రొమ్ము క్యాన్సర్ ప్రాబ్లం చాలా పెద్దది, అందుకే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందండి? ఎందుకంటే ఇవాళ బయట ఏం జరుగుతుందో, ఏ సమస్యలు వస్తున్నా జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఒకప్పుడు రోజులు వేరు, అప్పుడు తిండ్లు బాగున్నాయి, అందరికి ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఇవాళ ఉందా? ఓకే, నిజంగా మనం అందరూ తినేది